వరల్డ్ కప్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఫైనల్ ఏది అని అడిగితే అందరూ ఒకటే ఆన్సర్ చెప్తారు. 2019 ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జూలై 14, 2019 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్. ఇంగ్లాండ్ 242 రన్స్ టార్గెట్ ని చేస్ చేస్తుంది. లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ ఫుల్ టెన్షన్ లో ఉంది. ఫైనల్ స్కోర్ టై. విన్నర్ డిసైడ్ చేయడానికి సూపర్ ఓవర్ పెట్టారు, కానీ షాకింగ్ గా సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. అప్పట్లో ఉన్న బౌండరీ కౌంట్ రూల్ ప్రకారం మ్యాచ్ లో ఎక్కువ బౌండరీస్ కొట్టిన ఇంగ్లాండ్ ని వరల్డ్ ఛాంపియన్స్ గా అనౌన్స్ చేశారు. ఆ డిసిషన్ క్రికెట్ వరల్డ్ లో పెద్ద డెబ్ట్ గా క్రియేట్ చేసింది. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 26 బౌండరీలు చేస్తే న్యూజిలాండ్ కేవలం 17 బౌండరీలు చేయడంతో ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. బెన్ స్టోక్స్ ప్రెజర్ లో అన్బీటెన్ 84 రన్స్ చేసి ఇంగ్లాండ్ ని మ్యాచ్ లో నిలబెట్టాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్ చూపించి ట్రోఫీ మాత్రం చాలా క్లోజ్ గా మిస్ అయ్యింది. ఈ ఫైనల్ తర్వాత ఐసీసీ ఆ బౌండరీ కౌంట్ రూల్ ని రిమూవ్ చేసింది. నాకౌట్ మ్యాచెస్ లో సూపర్ ఓవర్ క్లియర్ విన్నర్ వచ్చే వరకు కంటిన్యూ చేయాలనే రూల్ పెంచింది. మీ ఒపీనియన్ ఏంటి? 2019 వరల్డ్ కప్ ఫైనల్ క్రికెట్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఫైనల్ లేక ఇంకేదైనా మ్యాచ్? కమెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియో స్టోరీస్ కోసం చరణ్ అన్ఫిల్టర్డ్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు చరణ్ అన్ఫిల్టర్డ్. థ్యాంక్ యూ.